ఈ 2021 సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచాడు. నిజంగా ఈ 2021 సంవత్సరంలో ప్రభు ఆయనే కాపరిగా ఉండి మనలను, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కాపాడి రక్షించాడు. నిజముగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా లోకంలో మనం చూస్తే మనకంటే బలవంతులైన వారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిజంగా ఈ దినం వరకు కూడా ప్రభు మనను క్షేమముగా ఉంచారు. మనము దేవుని వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండాన్ని దైవజనుడైన మోషే గారు రచిస్తూ ద్వితీయోపదేశ కాండాన్ని రచించి, అంటే ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి మరలా ఉపదేశాన్ని చేశారు. మోయాబు మైదానంలో ఇశ్రాయేలీల ప్రజలను కూర్చోబెట్టి ఒక నూతన తరాన్ని అక్కడ కూర్చోబెట్టి వారికి రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ వారితో మాట్లాడుతూ అనేక సార్లు అంటారు, మిమ్ములను మీ దేవుడు నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడండి? మోషే గారు అంటారు, వాళ్ళందరితో మాట్లాడతారు, మీ దేవుడైన యెహోవా మిమ్ములను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవునండి, ఈ సంవత్సర కాలంలో దేవుడు మనను ఏ విధంగా నడిపించాడో, ఆయనే కాపరి ఉండి, ఆయనే ప్రధాన కాపరి ఉండి మమ్మల్ని ఏ విధంగా ఆయన మనల్ని నడిపించాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో కీడులు, ఎన్నో ఆపదలు మనల్ని అనుకున్నప్పటికీ ఆ ఆపదలన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించి నేటికి మనను ప్రభు సజీవులుగా ఉంచాడు. వాటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయాన్ని 32వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నాము. చాలండి, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నాము అంటే పూర్వ దినాల్లో దేవుడు నిన్ను ఏ విధముగా నడిపించాడో ఆ పూర్వ దినములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. పూర్వ దినములను నీవు జ్ఞాపకం చేసుకో. మన జీవితాల్లో పూర్వ దినములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడో, దేవుడు మన పట్ల ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడో అవన్నీ కూడా కృతజ్ఞత గలవారమై ఉంటాం. పూర్వ దినాలను మనం మరిచిపోయిన వారిగా ఉంటే దేవుడు మన పట్ల ఎంత కృప చూపారో, దేవుడు మన పట్ల ఎంత కనికరాన్ని చూపారో, దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాన్ని చేశారో అవన్నీ మనం మరిచిపోయిన వారిగా ఉంటే మనము కృతజ్ఞత లేని వారిగా జీవిస్తాం. కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేశాడు అంటాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా పట్ల ఏం చేశాడు అని కొంతమంది మాట్లాడతారు. వారు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోని వారికి జ్ఞాపకం లేదు. దేవుడు చేసిన వారి జీవితాల్లో చేసిన కార్యాలు జ్ఞాపకం లేవు. నిజంగా దేవుడు మన పట్ల ఏం చేయాలండి? మన ప్రాణాన్ని నిలబెట్టాడు, చాలుదా? మన ప్రాణమును నిలబెట్టాడు, అది చాలు. మనము పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా మనకు జ్ఞప్తికి వస్తుంది. దేవుని మీద మనము ఆనుకునే వారిగా ఉంటాం, కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటాం. ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళారు. ఆయన ఈనాడు దేశంలోనే, ప్రపంచంలోనే గొప్ప మందిరాన్ని కట్టారు. గుత్తి అనే ప్రాంతంలో బైబిల్ మిషన్ ద్వారా గొప్ప మందిరాన్ని కట్టారు. ఆయన పేరు అద్భుత్ కుమార్ గారు. ఆయన మొన్న మందిరం ఓపెనింగ్కి
దేవుడు ఆయన పట్ల ఏ కార్యాలు చేశారో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఈ గుత్తి అనే ప్రాంతానికి వచ్చేటప్పుడు ఒక ట్రంకు పెట్టితో ఈ ప్రాంతానికి వచ్చానని చెప్పి ఆ పెట్టెను కూడా ఆయన చూపించి ప్రజలకు చూపిస్తున్నారు. ఇదిగో ఈ పెట్టెతో నేను ఈ గ్రామానికి వచ్చాను, ఇదిగో ఈనాడు ఎంత గొప్ప మందిరాన్ని కట్టడానికి ప్రభు కొరకు చూపాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ఏ స్థితిలో, మనం ఏ దేన స్థితిలో ఉన్నామో, ఏ దేన స్థితి నుండి ప్రభు మనను పైకెత్తాడో, ఏ అణగారిపోయిన పరిస్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారాలను, దేవుడు చేసిన మన పట్ల దేవుడు మనం నడిపించిన ఆ మార్గమును జ్ఞాపకం చేసుకొని వారిగా ఉంటే మన జీవితాల్లో కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోతాం. ఆయన అంత గొప్ప సమూహం, పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు ఆయన తన యొక్క ఏ పెట్టెతో అయితే ఆ గ్రామానికి వచ్చారో ఆ పెట్టెను ప్రతి దినము ఆ పెట్టెను చూసుకుంటూ ఉన్నప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈనాడు ప్రజలు ఎలా మారిపోయారంటే, దేవుడు ఏ స్థితిలో నుండి పైకెత్తారో ఆ స్థితిని మర్చిపోతున్నారు. ఆ స్థితిని మర్చిపోయి నేను గొప్పవాడిని, నేను ధనవంతుడిని, నేను గొప్పవాడిని, నేను పేరు ప్రఖ్యాతలు గలవాడిని, నేను పెద్ద ఉన్నతమైన వాడిని అని చెప్పి విరమీగే వారిగా మారిపోతున్నారు. మన జీవితాల్లో దీనత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే, దేవుడు మన ఏ స్థితిలో నుండి మనం పైకెత్తాడో, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోకి నడిపించాడో ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే కృతజ్ఞత అనేది మనకు వస్తూ ఉంటది. ఈనాడు అది జ్ఞాపకం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, దేవుడిని అడగక ముందు, దేవుడిలోనికి రాకముందు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఏమీ లేని పరిస్థితులు, అప్పుల సమస్యలతో, కరువుతో, ఇబ్బందులతో ఉన్నావు. కానీ నాడు దేవుడు నిన్ను సమృద్ధితో నింపలేదా? దేవుడు నిన్ను కనికరించి కటాక్షించి నిన్ను, నీ కుటుంబాన్ని పైకెత్తలేదా? దాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ పరిస్థితిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? అది మనకు గుర్తురాదు. చచ్చిపోయిన గేదె గుర్తుకొస్తుంది, పోయిన 5,000 రూపాయలు గుర్తుకొస్తాయి, పోయిన 5,000 రూపాయలు గుర్తుకొస్తాయి, చనిపోయిన గేదె గుర్తుకొస్తుంది, పాడైపోయిన బండి గుర్తుకొస్తుంది. ఇవే ఏ గుర్తు తెచ్చుకోవాలో వాటిని గుర్తు తెచ్చుకోవట్లా. వేటిని జ్ఞాపకం చేసుకోవాలో వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, జ్ఞాపకం చేసుకొని వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, దాన్ని జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా ఒక మేలు చేశారనుకో, ఆ మేలు ఇట్టే మర్చిపోతాం అండి. చేసిన మేలు మర్చిపోతాం అన్న మాటలు మాత్రం జ్ఞాపకంలోకి ఉంచుకుంటాం. దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని జ్ఞాపకం ఉంచుకోవట్లా. దేన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదో దానిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఈనాడు మన జీవితాల్లో ప్రభు మనం నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభు అంటున్నారు, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోను అంటున్నారు. దేవుడిని చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎలా ఉన్నారు? మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు. అనేకులు కరోనాతో చనిపోయారు. అనేకులు ఎంతో మంది ఎన్నో సమస్యలు వారి మీదకి వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కానీ మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరు, మీ కుటుంబం
నేటి వరకు సజీవులై ఉన్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు సజీవులై ఉన్నారు. ఇది జ్ఞాపకం రాదండి మనకి. దేవుడు నన్ను నేటి వరకు సజీవుడిగా ఉంచాడు, క్షేమముగా ఉంచాడు. నేటి వరకు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు క్షేమ స్థితిని నాకు, నా కుటుంబానికి ప్రభు దయచేశాడు అన్నది మనకు జ్ఞాపకం రావట్లా. ఇక్కడ అంటున్నాడు ప్రభు, దేవుడైన యెహోవాను మీరు హత్తుకోవడం వలన నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు మీరు, అవునండి, నేటి వరకు మనలను దేవుడు సజీవులుగా ఉంచాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. దానిని బట్టి ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుద్దా? దానిని బట్టి దేవునికి ఎవరి స్తుతి నైవేద్యం అర్పించుద్దా? నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో మంది గనులకు లేని భాగ్యం, గొప్పవారికి లేని భాగ్యం, ఎంతో మందికి లేని భాగ్యాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. అంతేకాకుండా అంటారు చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. చాలండి, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు ఈ సంవత్సరం ఎంత ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఎంత పైకెత్తాడు, నా చేతి పనులన్నిటిలో దేవుడు నన్ను అంటున్నాడు, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఈ గొప్ప అరణ్యములో, ఈ అరణ్య మార్గములో, ఈ లోకములో నడిచే నీవు, ఈ సంవత్సర కాలం అంతా నడుస్తున్న నీవు, ఏమండి, నిన్ను నడిపించిన నీ దేవునికి తెలుసు. అంటున్నాడు, ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, సమస్తములో ఆయన నిన్ను, ఏమండి చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. నీకేమీ తక్కువ కాలేదు, నీకేమీ తక్కువ కాలేదు. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గంలో, ఈ సంవత్సర కాలం అంతా కూడా నిన్ను నడిపించిన మార్గంలో నీకేమీ తక్కువ కాకుండా నిన్ను నీ దేవుడు నడిపించాడు. వాటిని జ్ఞాపకం చేసుకో. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మీద మనకు ఒక ఉన్నతమైన కృతజ్ఞత అనేది వస్తుంది. ఏమి తక్కువ కాకుండా దినదినము ఆకాశ పక్షులను పోషించినట్టుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి దినము ఆయన మనను పోషిస్తున్నాడండి. ఈ సంవత్సరంలో ఎవరైనా ఆహారం లేక పస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఆ దరిద్రాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు. కానీ ఎంతో మంది ఆహారం లేక పస్తులు పడుకున్న వారు ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆహారం లేక, పట్టెడు భోజనం లేక, సమృద్ధి లేక, సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేని పరిస్థితిలో ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారండి. ఒక సేరు బియ్యం దొరికితే చాలు ఈ పూటకు అన్న పరిస్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు నీకు ఎంత సమృద్ధి ఇచ్చాడు. ఏది తక్కువ కాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, మనలను పోషిస్తున్నాడు కదా. పరలోకపు తండ్రి ఆకాశయుక్తాన్ని పక్షులను పోషించినట్లుగా మనెంత పోషిస్తున్నాడండి. వచ్చేది చిన్న రాబడే, తక్కువ రాబడే, దానినే ప్రభు ఆశీర్వదించి ఏది తక్కువ కాకుండా ప్రభు కాపాడుతున్నాడు. నిజంగా దేవుని కృప లేకపోతే
ఎంత పెద్ద రాబడి వచ్చినా అక్కడ లేమనేది కనపడుతుంది. దేవుని కృప లేకపోతే 4 చేతులతో సంపాదించిన అక్కడ లేమనేది ఏర్పడుతుంది. తక్కువ, ఎంత వచ్చినా తక్కువే, ఎంత వచ్చినా తక్కువే. ఏమైపోతే తెలియదు. సంపాదిస్తారు, 4 తల్లి బిడ్డలందరూ సంపాదిస్తారు. కానీ ఏదో రోగం ద్వారానో వేరే దేని ద్వారానో ఇంకోటి ద్వారానో సమృద్ధి అనేది వారు చూడలేదు. ఎన్నో కుటుంబాల్లో ఇది ఏర్పడి అవుతుంది. ఈ పరిస్థితులు ఏర్పడి అవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లి పిల్లలందరూ భార్య సంపాదిస్తారు, భర్త సంపాదిస్తారు, పిల్లలు సంపాదిస్తారు, అందరూ సంపాదించిన లేమి 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 ఒక్కసారి వీరి కోసం అలమటించే పరిస్థితులు. ఏమండి, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది లేకపోతే, ఆయన మనం నడిపించకపోతే వచ్చే రాబడి ఎంత రాబడినా అక్కడ కొదువు అనేది కనపడుద్దండి. కొదువు కనపడుద్ది. కానీ ఏ కుటుంబం మీద అయితే దేవుని కనిపిస్తుందో ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఏది తక్కువ కాకుండా మనల్ని కాపాడతాడు. ఏది తక్కువ కాదు. నీ జేబులో 100 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉన్నాయి. కానీ ఆ 100 వారం రోజులు వచ్చేటట్టుగా ప్రభు చేస్తాడు. ఎందుకంటే తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఇప్పుడు అదే 10,000 రూపాయలు ఉన్నాయండి, జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, 10,000 ఏమవుతుంది? ఒక్క రోజులో అయిపోతాయి. హాస్పిటల్కి ఇల్లు వస్తే చాలు 5,000 రూపాయలు అలా అయిపోతాయి. రెండోసారి అంటే మరొక 5,000 అయిపోయింది. వారంలో 10,000 తుప్పు రాలిపోయింది. కానీ దేవుని కృప ఉంటే ఆ 100 రూపాయలే దేవుడు నీకు సమృద్ధిగా మారుస్తాడండి. ఆ అనుభవాలను చూస్తున్నాం, అనుభవాల గుండా వెళుతున్నాం. నిజంగా దేవుని మనకు తోడే ఉండి నడిపిస్తుంటే ఏది మనకు తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. బుడ్డలో కొంచెము నూనె ఉండొచ్చు, ఏమండి, కొండలో కొంచెము పిండి ఉండొచ్చు. కానీ దానిని ప్రభు ఆశీర్వదించి, ఏమండి, నెలలు సంవత్సరాలు సమృద్ధితో ప్రభు పోషిస్తాడండి. బుడ్డలో కొంచెం నూనె ఉంది, ఒక్క పూటకది సరిపోద్ది, ఒక్క పూటకే సరిపోద్ది. ఆ మంటది, అయ్యా దైవజనుడా, బుడ్డెలో కొంచెం నూనె ఉంది, తొట్టెలో కొంచెము పిండి ఉంది, 2 అప్పాలు వస్తాయి. ఈ పూటకు మాత్రం అవి తిని మేము చనిపోదామని అనుకుంటున్నామయ్యా. కానీ నీవు దైవజనుడిగా అడిగావు కాబట్టి మేము మొదటి అప్పాన్ని నీకు ఇస్తాను అని చెప్పి ఆమె అప్పము చేసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు, దైవజనుడి మాట నమ్మి అప్పము చేసుకొచ్చి ఇచ్చినప్పుడు కరువు సంవత్సరములన్నీ కూడా 2.5 సంవత్సరాలు, ఏమండి, ఆ కరువు దినాలన్నీ కూడా వారు, వారి కుటుంబం, వారి యొక్క రక్త సమయం అందరూ కూడా పోషించబడ్డారు. ఏమండి, పిండి తీస్తుంటే పిండి వస్తుంది, నూనె పోస్తుంటే నూనె వస్తుంది. ఇది ఎలాగూ అంటే అది ఎవరు ఏమి చెప్పలేదు. ఏమంటే వచ్చే సంపద కొంచెమే సంపద, దాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడండి, దాన్ని ప్రభు దీవిస్తాడు. దేవుని కృప లేకపోతే మనం ఎంత సంపాదించినా అదంతా కూడా మనకు అంత తక్కువగానే కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు ప్రభు, దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకేమి తక్కువ కాకుండా మిమ్మల్ని పోషించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు నిన్ను ఏది తక్కువ కాకుండా ఎలా పోషించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది అప్పుల కోసం పరుగులెత్తుతూ ఉంటే, అవన్నీ సంపాదిస్తూ కూడా అప్పుల కోసం పరుగులెత్తుతూ ఉంటే, నీవు మాతో సమృద్ధితో ఏది తక్కువ కాకుండా ఉన్నావంటే దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి, దేవుడు నీకు తోడే ఉండి నిన్ను నడిపించాడు కాబట్టి, దేవుడు నీకు తోడే ఉండి నీ కుటుంబాన్ని నడిపించాడు కాబట్టి నీకేమి తక్కువ కాకుండా
ప్రభు నిన్ను నడిపించాడు. జ్ఞాపకం చేసుకో, ప్రభు నీ పట్ల చూపిన ఆ కృపను జ్ఞాపకం చేసుకో. కానీ కొంతమంది జ్ఞాపకం చేసుకోరండి, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోరు. చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 106వ అధ్యాయము 6వ వచనం చదవండి. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును వారు జ్ఞాపకమునకు తెచ్చుకొనకముండిరి. ఏమంటున్నారండి ఇక్కడ? మా పితరుల వలె మేము కూడా పాపము చేశాము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపలేదు. నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా వారికి గ్రహింపు రాలేదు, వారు గ్రహించలేదు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఒకరి జీవితాల్లో గ్రహింపు ఉండదండి. దేవుడు ఎంత కాపాడుతున్నా, ఎంతగా వారిని పోషిస్తున్నా, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా, ఎంతగా కొదువ లేకుండా, లేవనేది లేకుండా ఎవరిని వారిని కాపాడుతున్నా కొంతమందికి గ్రహింపు ఉండదు, గ్రహింపు లేని వారిగా ఉంటారు. ఇక్కడ అంటున్నారు, నీ అద్భుతములను గ్రహింపగా ఉన్నారు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా కొంతమందికి గ్రహింపు ఉండదు, గ్రహింపు ఉండదు. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తున్నా, ఆశ్చర్యాలు చేస్తున్నా గ్రహింపు ఉండదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి వారు నడిపిస్తే, అమ్మో దేవుడు ఎంతో అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడు, ఆ దేవా స్తోత్రం 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 అన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటి ఎవరి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత, రేకుదీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీరు లేకపోతే అక్కడ సరగడం ప్రారంభించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీరు ఇవ్వలేడా? నీరు ఇవ్వలేడా? కొంతమంది జీవితాల్లో సనుగుడే, సనుగుడు సనుగుడు సనుగుడు, ప్రతి దానికి సనుగుతూ ఉంటారు, ప్రతి దానికి సనుగుతారు. ఇశ్రాయేలు అలాగే సరిగారు, ప్రతి దానికి సరగటమే, నీరు లేకపోతే సరగటమే, ఎవరి ఆహారం లేదని సరగటమే, అంత సనుగుడు. ఈ సనుగుడు నుండి మనం బయటకు రావాలండి. ఈ సనుగుడు అనేది పెద్ద జబ్బు. నువ్వే పాపం చేయగల అక్కర్లా, ఏ విషయాలను, ఏ దొంగతనము చేయలేదు, మంచిదే, మంచోడివే, మంచి వ్యక్తులను, కానీ నువ్వు సరుగుతున్నావు అన్నిటికీ. కొంతమంది పద్దాగా సరుగుతూనే ఉంటారు, చూడటానికి చాలా మనుషుల్లా కనబడతారు, కానీ సనుగుడు సనుగుడు సనుగుడు. ఈ సనుగుడు ఏ కుటుంబంలో అయితే ఈ సనుగుడు ఉన్నదో అక్కడ ఎవరి ఆశీర్వాదాన్ని చూడలేరు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబాల్లో ఎవరి దీవెన అనేది కనపడదు, మన జీవితాల్లో సనుగుడు ఉండకూడదు. ఇక్కడ చూడండి, వారు అద్భుతాలు చూస్తూనే ఉన్నారు, కానీ వారు గ్రహించట్లా. ఏం చేయలేదు? గ్రహింపు లేదు, గ్రహింపు అనేది లేదు. ఎన్ని మన జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగిస్తున్నా గ్రహింపు లేకపోతే మనకంటే ఒక అన్నిచరుడే మంచి, ఒక అన్నిచరుడే గొప్పడు కింద లెక్క. దేవుడు నీకు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎప్పుడైనా గ్రహించావు? అసలుకి నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఎంత ఆశీర్వదించాడు, ఎంత గొప్ప చేశాడు, ఎలాంటి పరిస్థితి నుండి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ప్రభు. ఎప్పుడైనా గ్రహిస్తున్నావా? గ్రహింపు లేదండి మనుషులకి, గ్రహించట్లా. దేవుడు ఎన్ని అద్భుతాలు చేయని. దున్నపోతు మీద వారు కురిసినట్టు ఏముంటది అంటారు కదా, దున్నపోతు మీద వారు కురిసినట్లేక ఎన్ని కార్యాలు ప్రభు చేస్తున్నాం మన పట్ల. ఆయన మాకు ఏం చేశాడండి దేవుడు, మా కొరకు మా కుటుంబంలో ఏం చేశాడండి,
మా కుటుంబంలో ఈ కార్యాలు చేస్తే మాకు ఈ యొక్క ఎట్లా ఎందుకు అవుతుంది అని గ్రహింపు లేని మాటలు మాట్లాడతారు. ఒకసారి నీవు నీ పట్ల దేవుడు చేసిన మేలులను ఒకసారి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే దేవుడి పట్ల నీ కృతజ్ఞత వస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన కార్యాలను మర్చిపోతామో, గ్రహించమో, మనం ఎలా మారిపోతామంటే సరిగవారిగా మారిపోతాం. ఇక్కడ అంటున్నాడు, వారు నీ యొక్క అద్భుతములను గ్రహింపక ఉన్నారు. నీ కృప బాహుల్యమును, ఏంటండి, నీ కృప బాహుల్యమును వారు జ్ఞాపకమునకు తెచ్చుకొనకున్నారు. దేవుని యొక్క కృప బాహుల్యం, ఆ కృప బాహుల్యమే నీ కుటుంబాన్ని కట్టింది తెలుసా? దేవుని యొక్క కృప బాహుల్యము నీకు లేకపోతే, దేవుని యొక్క కృప బాహుల్యము నీకు లేకపోతే నీ కుటుంబం ఏమైపోయేదో నీకు ఎప్పుడైనా ఆలోచించావా? అసలుకి ఆలోచించావా? దేవుడిని మరిచేవారిగా, దేవునికి దూరం అయిపోయేవారిగా ఎంతకాలం అండి జీవితాలు? ఇక మార్పు రాదా? ఎంతకాలం? ఎప్పుడైనా గ్రహించావా? గ్రహింపు ఉందా? నీ జీవితంలో ఎంత అద్భుతాన్ని దేవుడు చేశాడో, ఎంత భయంకరమైన పరిస్థితి నుండి నిన్ను విడిపించి నీ కుటుంబాన్ని కట్టాడో ఎప్పుడైనా గ్రహించావా? అసలుకి నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ప్రభువులోకి రాకముందు నీ పరిస్థితి ఏంటి? ఈనాడు నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా గ్రహించావా? చావాల్సిన నిన్ను దేవుడు బ్రతికించలేదా? నిర్జీవమైన స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని ఈనాడు జీవంతో ప్రభు నింపలేదా? గ్రహిస్తున్నావా? ఏమైనా గ్రహింపు లేదండి మనుషుడికి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క కృప బాహుల్యాన్ని వారు ఏం చేశారు తెలుసా? దేవుని కృప బాహుల్యాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకోరా. నువ్వు జ్ఞాపకమునకు తెలుసుకోవట్లేదు కాబట్టి దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని కృప బాహుల్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి ప్రతిసారి సరుగుతున్నావు. ప్రతిదానికి సరగటమే సరుగుడు. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. రాత్రి యందు మంచు పాదం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంట పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము నొద్ద వారి ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఎందుకు బాబు ఏడుస్తావు? ఎందుకు ప్రతి దానికి సలుగుతావు, ప్రతి దానికి గొలుగుతూ జీవితాన్ని పాడు? ఇక్కడ చూడండి, పాలెములో మంచు కురిసి దాని వెంట మన్నా పడెను. పడితే జనులు ద్వారము యొక్క కూర్చుని ఏడుస్తున్నారంట. ఏమైందిరా బాబు నీకు ఏడవటానికి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు మన్నాను కురిపిస్తుంటే వీరేమో ఏడుస్తున్నారంట. దేవదూతలు తినే ఆహారాన్ని ఎవరిని కష్టపడవలసిన పని లేదు, చెమటొచ్చవలసిన పని లేదు, ఒక విత్తనం నాటవలసిన పని లేదు, వరి కోయవలసిన పని లేదు, దుక్కు తొనవలసిన పని లేదు, ఎవరిని కోపం వేయవలసిన పని లేదు, నోరవలసిన పని లేదు. నోటికి దేవుడు ఆహారాన్ని అందిస్తుంటే, వీరు తినలేక ఏడుస్తున్నారండి. కొంతమంది తినలేక కూడా ఏడుస్తారు. ఏమీ లేనప్పుడు లేదని ఏడుస్తారు. అన్ని వచ్చిన తర్వాత తినలేక
ఏడుస్తారు. మీరు అంటున్నారు తినలేక దేవుడు సమృద్ధినిస్తే తినలేక మీరు ఏడుస్తున్నారండి. ఎంత దుస్థితి ఇది. మనలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి గలవారు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ మన మనసు కూడా ఇలాగ ఒకసారి సలుగుతూ ఉందేమో, దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తూ కూడా ఆ దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా కుటుంబం పట్ల ఏం చేశాడు, దేవుడు నా బిడ్డల పట్ల ఏం చేశాడు, వారి పిల్లలు చూడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు, వీరి పిల్లలు చూడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు, వీరికి చూడు వారి పొలం ఎంత బాగా పండిందో అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు సలుగుతూ ఉన్నావేమో. వీరు కూడా అలాగే సలుగుతూ ఉన్నారండి, సలుగుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారంట. దేని కొరకు వీళ్ళు ఏడ్చారంటే చూడండి 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏది ఇంకేం కావాలి? వీరికి ఏం కావాలంటే మాంసం కావాలి. ఏం కావాలండి? మాంసం కావాలి, కాకరకాయలు కావాలి, ఏమన్నా బీరకాయలు దోసకాయలు కావాలి. వీరికి ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం ఏమని వారికి ఇష్టం లేదు. ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం వీరికి ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. కొంతమంది ఎలాగ ఉంటారు, ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం, ఎదుట ఉన్న కుటుంబంలో ఉన్న సమాధానాన్ని, మనశ్శాంతిని, సమాధానాన్ని సంతోషంగా అనుకోరు. ఏదో కావాలి, ఏదో అనుభవించాలి, ఏదో అనుభవించాలి అని చెప్పి దాని కొరకు ప్రాకులాడి, దాని కొరకు ప్రయాసపడి, దాని కొరకు సరిగి ఉన్న సమాధానాన్ని పాడు చేసుకుంటారు, ఉన్న శాంతిని పాడు చేసుకుంటారు, ఉన్న నెమ్మదిని చేతులారా పోగొట్టు. కుటుంబంలో అప్పటి వరకు నెమ్మదిగా ఉంటుంది. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అంత నెమ్మదిగా ఉంటుంది. అప్పుడే సలిగి ఏమవుతుంది, ఆ కుటుంబంలో నెమ్మది ఆవిరైపోతుంది. ఉన్నదాన్ని అనుభవించకపోతే అక్కడ ఉండేది ఏమవుతుందంటే అక్కడ సమాధానానికి బదులుగా అసమాధానము ఏర్పడవుతుందండి. ఇక్కడ వారంటున్న ఈ మన్నా కాక మా కనుల ముందు ఏమీ లేదు అని చెప్పి ఏడుస్తున్నారండి. వారికి ఏది లేదో దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడని మనస్తత్వం. వీరు దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకములకు అద్భుతములను వారు గ్రహింపలేదు. ఆయన కృపా బాహుల్యాన్ని వారు జ్ఞాపకములకు తెచ్చుకోలేదు. ఒకవేళ యాత్రలో పాల్గొన్న నీవు కూడా, నేను కూడా, మనము కూడా దేవుడు ఈ 2021వ సంవత్సరము ఈ ఆఖరి పునరుద్ధాన దినం వరకు మనల్ని ఎలా కాపాడాడు, ఎలా మనను ఏది తక్కువ కాకుండా మనల్ని పోషించాడు, వాటన్నిటిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకములకు తెచ్చుకోవాలి. కానీ ఇశ్రాయేలీయులు జ్ఞాపకములకు తెచ్చుకోలేదండి, మరచిపోయారు. ఏం చేశారండి? మరచిపోయారు. మనము మరిచిపోయే వారిగా ఉండకూడదు, జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? జ్ఞాపకములకు తెచ్చుకోవాలి. దేవుడు మన పట్ల ఏ గొప్ప కార్యాలను చేశాడో వాటన్నిటిని మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, ప్రతి ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, ప్రతి తంతుల స్వరమండలములతోనూ గంభీరంగా నాదములతోనూ నిన్ను స్తుతించుట. ప్రతి ఉదయము ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఉదయము దేవుడు ఆయన కృప ద్వారా నిన్ను ఏ విధంగా అయితే ఆయన నిన్ను ఆ కృప, ఎంత కృప కలిగి ఈ దినము నీకు ఆయుష్ ఇచ్చాడో ఆ కృపను జ్ఞాపకం. ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను, ఆయన నీ పట్ల ఎంత విశ్వాసం కలిగి నిన్ను కాపాడుతూ, ఆయన ఏ అపాయం కలగకుండా ఆయన దూతలను కావలి ఉంచి నీ రాకపోకలను కాపాడి సంరక్షించాడు. ఆ దినమంతా ప్రభు నిన్ను ఏ విధంగా కాపాడాడో ఆ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుని దేవుడిని కీర్తించవలసిన వారమై మనము మరిచిపోతామండి. దేవుడు ప్రతి దినము చేసే కార్యాలను మనం మరిచిపోతాం.
ఎన్ని కార్యాలను, ఎన్ని అద్భుతాలు ఆయన మన జీవితాల్లో చేశాడు. మరిచిపోయే వారిగా ఉంటారండి. దేవుడు మీకు ఏది తక్కువ కాకుండా ఎలా పోషిస్తున్నాడు, నేటి వరకు నిన్ను ఏ విధంగా సజీవుడిగా కాపాడాడో దానిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము. కీర్తనకారుడు అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏంటండి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనకారుడైన దావీదు దేవుడిని స్తుతిస్తూ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ సంకటములన్నిటినీ, నీ బాధలన్నిటినీ, నీ శోధనలన్నిటినీ ఆయన ఎవరిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగినట్లు మేలుతో నిన్ను తృప్తిపరుచుచున్నాడు. ఎంతకాలము దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని నువ్వు మరిచిపోవద్దు. ఆయన నిన్ను సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. కరుణ కటాక్షాలని కిరీటముగా ఇచ్చాడు. కరుణ కటాక్షాలను నీకు కిరీటముగా ఇచ్చి పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. కాబట్టి నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నిధించు, యెహోవాను కొనియాడు, యెహోవాను కీర్తించు అని దావీదు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకుంటున్నావా? దేవుడు నీ పట్ల ఎంత కనికరాన్ని చూపుతున్నాడో, దేవుడు నీ కుటుంబం పట్ల ఎంత ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో, దేవుడు నీ బిడ్డల పట్ల ఎంత కృప చూపుతున్నాడో, నీ పట్ల ఎంత కృప చూపుతున్నాడో ఇప్పుడైనా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకంలోకి తెచ్చుకుంటున్నావా? గ్రంథుడు దేనిని మరవద్దు, దేనిని మరవద్దు. ఆయన చేసిన మేలులను దేనిని మరవకుండా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నది. దావీదు దేవుడు చేసిన మేలులను మరిచిపోయిన వాడు కాదు. కాబట్టి దావీదుని గురించి ప్రభు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అంటారు ప్రభు. బైబిల్ గ్రంథంలో రాసిన మాటల్లో ప్రతి రాజు గురించి వ్రాయిస్తూ అంటాడు, దావీదు వలె ఇతడు నన్ను అంతగా హత్తుకోలేదు, దావీదు వలె పూర్ణ హృదయంతో ఇతడు నన్ను హత్తుకోలేదు, దావీదు వలె ఇతడు జీవించలేదు అని చెప్పి ప్రతి రాజును ఎత్తిపట్టి చివర దావీదును పెడతాడు ప్రభు. దావీదును పెడతాడు క్రింద. వారందరి జీవితాన్ని రాసి దావీదు జీవితానికి ఇతని జీవితానికి ఏంటి తేడా ఏంటి అని చెప్పి చూపిస్తూ, ఇతడు దావీదు వలె పూర్ణ హృదయంతో నన్ను హత్తుకోలేదు, ఇదిగో ఇతడు దావీదు వలె చేశాడు, కొంతవరకు చేశాడు కానీ కొంతవరకు చేయలేకపోయాడు, దావీదు వలె కొంతవరకు చేశాడు కానీ కొంతవరకు చేయలేకపోయాడు అని చెప్పి దావీదు గురించి దేవుడు కీర్తిస్తాడండి. దావీదు గురించి మీరు చూస్తే రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 1 రాజులు 2వ రాజుల గ్రంథాల్లో దావీదు గురించి ప్రభు హెచ్చిస్తూ ఉంటాడు.
ఇదిగో ఇతడు దావీదు వలె పూర్ణ మనసుతో నన్ను సేవించాడు. ఇతడు దావీదు వలె పూర్ణ మనసుతో నన్ను సేవించాడు. ఉన్నత స్థానాలు పడగొట్టాడు, కానీ దావీదు వలె నన్ను పూర్ణ హృదయంతో నన్ను సేవించలేకపోయాడు అని చెప్పి దావీదును ప్రభు హెచ్చిస్తూ ఉంటాడు. దావీదును గొప్ప చేస్తూ ఉంటాడు. దావీదును ఉన్నత స్థితిలోకి చేశాడండి. కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలులను దావీదు మరిచిపోయేవాడు కాదండి. దావీదు అంతగా దేవుడి కొరకు ఎంత దావీదు చేశాడు తెలుసా? దావీదు చేసిన కార్యాలు మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని మందిరంలో దేవుని మహిమపరచడానికి. ఒకసారి చూడండి, మీకు అర్థమైనట్టు దినవృత్తాంతముల గ్రంథము స్విచ్అప్ చేయండి. దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 27వ అధ్యాయము 27వ అధ్యాయము చూడండి ఒకసారి. 25వ వచనం చదవండి. రాజు పక్కస్తుల మీద అదీయేలు కుమారుడైన అజ్ఞానితో నియమింపబడెను. అయితే పొలములోను పట్టణములోను గ్రామములోను దుర్గములోను ముందు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన చూడండి 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద మక్కువ చేత సంపాదించిన వస్తువులు కాక సొంతమైన బంగారమును వెండిని ఇచ్చారు. ఓఫీరు బంగారము వెండిని ఇచ్చుతున్నాను. చాలండి. 12వ వచనం కూడా చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అధిక బలము ఇచ్చువాడవు నీవే. ఇక్కడ చూడండి, దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు, బలమును ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, బల పరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవు, అధిక బలము ఇచ్చువాడవు నీవే అని చెప్పి దేవుణ్ణి కీర్తిస్తున్నాడండి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. చూడండి ఒకసారి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం 23వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతానండి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తము దావీదు చేయించిన వాయిద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడి. 4వ వచనం కూడా, వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి. ఇక్కడ మనం ఈ లిస్ట్ చూస్తే 3వ వచనం కూడా, లేవీయులలో 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గల వారిలో కవులలో వారి సంఖ్య 38
వేల మంది పురుషులు. ఎన్ని వేల మందిని దేవుని మందిరం కొరకు నియమించండి దావీదు. 30,000 మంది లేవీలను, పాటలు పాడేవారిని, 4,000 మందిని, స్తుతి చేసేవారిని, ఏమండి 4,000 మందిని. ఇలా మనం చూస్తే వేల మందిని దేవుని మందిరం పనిచేయడానికి నిలబెట్టాడు. వీళ్ళందరూ జీతాలు ఎలాగండి? వీరందరికీ జీతాలు ఎలాగా? దావీదే పోషించాలి, రాజే పోషించాలి. అమ్మో దేవుని మందిరంలో అంతేం ఖర్చు పెడతాంలే, ఇంతేం చేస్తాంలే అని దావీదు అనుకోలేదు. దావీదు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడు. దావీదు దేవుని స్తుతించే మనసు గలవాడు. 4,000 మంది వాయిద్యకారులు అంటండి. ఎంతమంది? 4,000 మంది వాయిద్యకారులకు వాయిద్యాలు తయారు చేయించారంట. చదివేది దావీదు చేయించిన వాయిద్యములతో యెహోవాను స్తుతి చేయవారిగా నియమింపబడి ఎంతమంది? 4,000 మంది స్తుతి చేయ నిమిత్తం 4,000 మంది 4,000 వాయిద్యాలతో నిలబడితే ఎంత మహిమండి దేవునికి, ఎంత గొప్ప ఘనత అండి దేవునికి, ఎంత గొప్ప దేవుణ్ణి ఘనపరిచాడండి దావీదు. తన నిమిత్తం ఏం చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ దేవుని నిమిత్తంగా మాత్రం గొప్పగా దేవునికి స్తుతి చెప్పాడండి. 4,000 మంది 4,000 వాయిద్యాలు ఎవరిని వాయిస్తూ స్తుతిస్తూ ఉంటే ఎంత మహిమ వస్తుంది దేవునికి, ఎంతగా దేవుడు ఆనందించి ఉంటాడు. ఎవరి దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈరోజు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. నేనే పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది? ఒకరిని కనపరచాలన్నా, ఒకరిని గొప్ప చేయాలన్నా, ఒకరికి ఐశ్వర్యం కలగ చేయాలన్నా, ఒకరికి గొప్పతనం కలగ చేయాలన్నా, బలము కలగ చేయాలన్నా దేవుని వలన అవుతుంది తప్ప మన వల్ల ఏమీ కాదు. ఇది దేవుడిచ్చిన ఘనత కాబట్టి నా దేవుని పని నిమిత్తమై మీరు నియమిస్తున్నాడంటే వారందరిని నియమించినప్పుడు దేవుడు బహుగా సంతోషించేశాడు. దేవుడిగా బహుగా సందర్శించి దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నా దీపము వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దావీదుకు యేసు ప్రభువు అనే దీపముగా వచ్చాడు. దావీదుకు చిగురైపోయాడు దేవుడు. యేసు ప్రభువు దావీదుకు చిగురయ్యాడు. దావీదు కుమారునిగా దావీదు వంశంలో యేసు ప్రభువు ఈ భూమి మీదకు ఉద్భవించాడు. కారణం ఏంటంటే అంతగా దావీదు హెచ్చించబడ్డానికి ఒక గుడ్డివాడు కేక వేస్తూ ఉంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక. నేను దావీదు కుమారునిరా అన్నాడా ప్రభు? వెంటనే తిరిగి వాడి కనులు అంటే యేసు ప్రభువు దావీదు కుమారుడిగా మారిపోయాడు. ఎంత కృపండి! కారణం ఏంటంటే దావీదు దేవుడు చేసిన మేలులను మరిచిపోయేవాడు కాదు. మనము కూడా దేవుడు చేసిన మేలులను మరిచిపోతే మనంత దౌర్భాగ్యులు మనకు ఉండరు. అంతే, నీకంటే అన్నిటి మేలు వారికి దేవుడు ఎవరు చేస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి వారు ఎలా అయినా ఉండొచ్చు. కానీ నీకు దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నావంటే నువ్వు కృతజ్ఞత లేనివాడు. కానీ మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులను మర్చిపోయేవారిగా ఉండకూడదు. దావీదు దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. ఎవరెవరు నాకు మేలు చేశారు, నేను శ్రమలో ఉన్నప్పుడు ఎవరెవరు నాకు మేలు చేశారు, ఇదిగో పలానాతో మేలు చేశాడు, అతని కోసం ఏదైనా చేసేవాడు. ఇదిగో నేను శ్రమలో ఉన్నప్పుడు నా విషయమై ఉపకారం చూసిన వారికి నేను ఉపకారము చూపాలి. మనుషుల ఎడల అలాగే ఉన్నవాడు, దేవుని ఎడల అలాగే ఉన్నాడు. కానీ మన జీవితంలో ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేస్తాం. దేవుని పిల్లలారా, దావీదు కుమారుడై ప్రభు ఈ లోకానికి దావీదు చిగురు ఎండిపోయిందండి.
దావీదు యొక్క మొద్దు ఎండిపోయింది. దావీదు వంశం అంతా కూడా ఎండిపోతే ఆ యొక్క ఎండిన మొద్దులో నుండి చిగురించిన ఒక చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. దావీదుకు చిగురై ఈ భూమి మీదకు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటే నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ప్రభు పైకెత్తుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం అందరూ.